సార్ మరి ఈ రోజున తమిళనాడు కానీ బెంగాల్ కానీ ఎలక్షన్ జరిగిన తరుణంలో ఎలక్షన్ ఓటింగ్ కూడా రిజల్ట్స్ వచ్చిన తరుణంలో ఇటు అంబటి రాంబాబు మాట్లాడుతూ ఏదైతే డిఎంకే పరిస్థితి ఎలా అయితే అయిందో అదేవిధంగా వచ్చే ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వ నాయకులు ఎలక్షన్స్ కూడా అదేవిధంగా తారుమారు అవుతాయని చెప్పి అంబటి రాంబాబు ట్వీట్ చేసిన పరిస్థితి ఏం సార్ ఎలా చూడొచ్చు అంటారు? అట్లా అయిద్దనే అని వాళ్ళు ఆ భ్రమలో ఉండరు. వాళ్ళు అక్కడ రాజకీయాలు వేరు, అక్కడ పరిస్థితులు వేరు, ఇక్కడ పరిస్థితులు వేరు. ఇక్కడ ఎందుకంటే మీరు గడిచిన 5 సంవత్సరాల్లో ఏ వర్గానికైనా మేలు చేసి, ఏ ఒక్కళ్ళకైనా ఏ ప్రాంతమైనా డెవలప్ చేసి, మరి రాజధానులు 3 రాజధానులు కడతామని ఏదైనా ఒక ప్రాంతంలోనే ఒక బిల్డింగ్ కట్టి ఏదైనా కొత్త పనులు చేసి ప్రజలకు ఏదైనా ఉపయోగకరమైన పనులు చేస్తే ప్రజలు మిమ్మల్ని గురించి మళ్ళీ ఆలోచన చేయడానికి కూడా అవకాశం ఉండేది. కానీ మిమ్మల్ని గురించి అవకాశం ఇక జన్మలో అవకాశం ఆలోచించే అవకాశం లేకుండా మీరు గడిచిన 5 సంవత్సరాల్లో చేసిన దారుణాలు అంత ఉన్నాయి. అమరావతి రైతులనే కాదు రాష్ట్రం అంతా ఇబ్బంది పెట్టారు. మీరు ఇబ్బంది పెట్టిన వర్గం అంటూ ఏదన్నా ఉందా? మీడియా వాళ్ళు ఎమ్మడబడ్డారు, రైతులు ఎమ్మడబడ్డారు, ఏంది చివరికి భవన కార్మికులు ఎమ్మడబడ్డారు. ఇసుక దొరకకుండా ఇసుక మీ ఇష్టం వచ్చినట్టు ఇసుక ఇతర రాష్ట్రాలకు అమ్ముకొని ఇసుక మాఫియా చేసి మీరు ఏది వదిలిపెట్టారు? చివరికి లిక్కర్ అంతా డిజిటల్, ప్రపంచం అంతా డిజిటల్ పేమెంట్లో నడుస్తుంటే మీరంతా క్యాష్ పేమెంట్కి తెచ్చుకొని ఆ క్యాష్ ఏమైంది అర్థం కాకుండా అదో పెద్ద కుట్ర, అదో పెద్ద స్కామ్. అంటే అది స్కాము, లిక్కర్ స్కాము. ఆ స్కామ్ మీద కేసులు నడుస్తున్నాయి. దానికి ఈడీ కూడా ఎంటర్ అయ్యింది. అన్నీ మీ భాగవతాలు అతి తొందరలోనే బాగోతాయి. మీ వైసీపీ సినిమా అతి తొందరలోనే మీ పార్టీ మోతేసుకునే సమయం దగ్గర పడింది. మీరు నెక్స్ట్ ఎలక్షన్కి వెళ్ళిన దాకా కూడా మీకు ఎలక్షన్కి వెళ్ళే అవకాశం కూడా ఉండదు. అసలు అవకాశం కూడా ఉండదని చెప్పి అనుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు గారు కూటమి పార్టీ తరఫున ఏదైతే ఎలక్షన్ ప్రచారానికి వెళ్ళారో ఆయన ప్రభావం వల్ల అక్కడ కూటమి ప్రభుత్వ నాయకులు కూడా ఓడిపోయారని చెప్పి కూడా ఐరన్ లెగ్ చంద్రబాబు అని చెప్పి కూడా వాళ్ళు ప్రచారం చేస్తున్న పరిస్థితి వైసీపీ నాయకులు. మరి రోజా వెళ్ళింది కదా, రోజా వెళ్ళి ముఖ్యమంత్రి సీటే పోయింది. ఆయన ముఖ్యమంత్రి రోజా వెళ్ళింది. డిఎంకే నాయకుడు స్టాలిన్ గారు ఆయన 30 సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా గెలుస్తున్న సీటు. మరి రోజా పోయేతలకి అసలు ఆయన ఎప్పుడు ఓడిపోయినట్టు పార్టీ ఓడిపోయి అధికారం పోయినా కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలవాల్సిన ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా దారుణంగా పరాభవం జరిగి ఓడిపోయాడు. మరి అది ఎవరు అంటారు? చంద్రబాబు నాయుడు గారు దీంట్లో పొత్తుల్లో భాగంగా ఆయన పొత్తు ధర్మంగా పోయి వాళ్ళు ప్రచారం చేసి వచ్చాడు. అంతేగాని అక్కడ చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉంటుందని కానీ చంద్రబాబు నాయుడు గారిది దీని మూలాన పోవటం కానీ ఏమీ లేదు. గెలిచినా కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభావం ఉందని ఎవరూ చెప్పుకోవటానికి వీలు ఉండదు. ఆ రాష్ట్రంలో పొత్తులో భాగంగా అక్కడ ఆంధ్ర వాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళు పొత్తులో భాగంగా ఈయన ప్రచారానికి ఒకరోజు ప్రచారానికి పోయాడు. అంతే తప్పితే అటువంటిది ఏమీ లేదు. దాన్ని ఎవరూ నమ్మరు. ఈ రోజున విజయ్ గెలవడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా వార్తలు వస్తున్నాయి. మరి సార్ మరేంటి జగన్మోహన్ రెడ్డి మరి ఏమైనా విజయ్ తరఫున ప్రచారం చేశాడా? జగన్మోహన్ రెడ్డి కానీ మీ రోజమ్మ కానీ మీరు కానీ మీ వైసీపీ వాళ్ళు పోయి ఆడపోయి మరి విజయ్ తరఫున ఏమైనా ప్రచారం చేశారా? ఆయన 30 నియోజకవర్గాల్లో తిరిగారంట. మరి మిగిలిన 200 నియోజకవర్గాల్లో మీరు తిరిగి వచ్చారా? మరి 234 నియోజకవర్గాల్లో ఆయన 110 గెలిచాడు. మరి తతిమ 100 దాంట్లో మీరు తిరిగి వచ్చారా? మీరు తిరిగితే గెలిచారా? ఆ రాజకీయాలు, వాతావరణం, వాళ్ళ పరిస్థితి, ప్రజల పరిస్థితి, ఆ పరిపాలన వాళ్ళకి ఏం జరిగిందో అక్కడే తెలిసిద్ది. దాన్ని అక్కడున్న పరిపాలన మనం చెప్పుకోవడం మాకైతే మా పరిధి కాదు, అది మాకు తెలీదు. అక్కడ వాతావరణాన్ని బట్టి అట్లా వాళ్ళు ఓట్లేశారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి ప్రభావం కాదు, ఇటు చంద్రబాబు నాయుడు ప్రభావం కాదు. ఓడిపోవటానికి చంద్రబాబు నాయుడు కాదు, గెలవటానికి జగన్మోహన్ రెడ్డి. అంటే ఇక అంతకంటే మూర్ఖత్వం ఏమీ లేదు. మళ్ళీ అక్కడ జగన్మోహన్ రెడ్డికి ఉన్న అసలు విజయ్కి అసలు పోలుస్తున్నారంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన విజయ్ గారు కింద స్థాయి నుంచి పైకి వచ్చాడు, కష్టపడి పైకి వచ్చాడు ఒక్క సింగిల్ హ్యాండ్ తోటి. ఆయన మరి వాళ్ళ నాన్న ఏదో చిన్న అసిస్టెంట్ డైరెక్టర్ అనుకుంటా, మరి డైరెక్టర్గా చేసి కూడా కొంచెం ఆయన అంత సక్సెస్ కాకపోయినా కూడా ఇతను కష్టపడి హీరోగా కొంత తన స్టార్డమ్ సంపాదించుకొని రజనీకాంత్కి ఈక్వల్గా అంత పేరు సంపాదించుకున్న విజయ్ అక్కడ ఒక తండ్రి చాటున తండ్రిని పినతండ్రిని చంపి రాజకీయాల్లోకి వచ్చిన హత్యా రాజకీయాలు చేసి రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి అక్కడ అసలు అతనితో పోల్చుకుంటున్నారంటే వీళ్ళు ఇక చెపట్ల ఆకాశం మీద ఉమ్మేస్తే వాళ్ళని ఎత్తి ముఖం మీద పడ్డట్టు అంతే ఉంటుంది. అంతేగాని మీరు ఆయన విజయ్ వాళ్ళ కార్ డ్రైవర్ కొడుక్కి సీట్ ఇచ్చాడు, ఎమ్మెల్యే సీటు. ఆయన్ని గెలిపించుకున్నాడు, బ్రహ్మాండంగా ఆశీర్వదించాడు. మరి అట్లాంటి వాళ్ళకి చాలామంది ఆటో డ్రైవర్లకు ఇచ్చాడు, మరి చాలామందికి ఇచ్చాడు. అది
ఆ తమిళనాడు ప్రభావం ఆ ప్రభుత్వాలు ఆ ప్రభావంతో ఆ విజయకొండ స్టార్డంతో మరి ఆయన వాగ్దానాలు కానీ ఆయన పరిపాలన మంచిగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. అది నెరవేరింది కాబట్టి ఆడవాళ్ళు గెలిచారు. అంతేగాని ఎవరి ప్రభావం కాదు, ఎవరిది కాదు.